స్క్రబ్ టైఫస్ లేదా బుష్ టైఫస్ అనేది సోకిన చిగ్గర్లు లార్వా మైట్స్ కాటు ద్వారా మనుషులకు వ్యాపించే ఒక రికెట్సియల్ వ్యాధి అని మెడికవర్ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ నియోనాటాలజిస్ట్ డాక్టర్ ఎం సాయి సునీల్ షోర్ తెలిపారు. ఈ వ్యాధి ముఖ్యంగా అపరిశుద్ధమైన రద్దీ ప్రాంతాల్లో నివసించే వారిలోనే కాకుండా చల్లని పర్వత ప్రాంతాల్లో నివసించే ప్రజల్లో కూడా కనిపిస్తుందని ఆయన పేర్కొన్నారు. గత 3 నెలల కాలంలో స్క్రబ్ టైఫస్ తో బాధపడుతున్న 11 మంది పిల్లలకు చికిత్స అందించామని తెలిపారు. వీరిలో సంవత్సరం నుండి 8 సంవత్సరాల వరకు వయసు గల పిల్లలు ఎక్కువ మంది ఉన్నారని, జ్వరం, చలి, దద్దుర్లు, శరీర నొప్పులు, ఆకలి లేకపోవడం, వాంతులు, కడుపు నొప్పి వంటి లక్షణాలతో ఆసుపత్రికి వచ్చారని వివరించారు. సాధారణంగా జ్వరం వచ్చిన 5వ రోజు ప్రాంతంలో దద్దుర్లు కనిపించాయని తెలిపారు. కొంతమంది పిల్లలు జ్వరం ప్రారంభమైన వారం తర్వాత ఆలస్యంగా ఆసుపత్రికి రావడంతో వారిలో ప్లేట్లెట్స్ తగ్గిపోవడం, రక్తస్రావ లక్షణాలు, న్యూమోనియా, మయోకార్డినస్ వంటి తీవ్రమైన సమస్యలు ఏర్పడ్డాయని తెలిపారు. ఈ పిల్లలకు ప్లేట్లెట్ మార్పిడి మరియు వెంటిలేటర్ వంటి సౌకర్యాలు కల్పించి వారు తొందరగానే తేరుకున్నారంటూ తెలిపారు. చికిత్స ప్రారంభించిన తర్వాత సాధారణంగా 36 గంటల్లో జ్వరం తగ్గడం మొదలవుతుందని, పూర్తిగా కోలుకోవడం వేగంగా జరుగుతుందని వివరించారు. అయితే సరైన సమయంలో చికిత్స అందించకపోతే స్క్రబ్ టైఫస్ మరణాల రేటు 30% నుంచి ఎక్కువగా ఉండే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ అవగాహన కార్యక్రమంలో కన్సల్టెంట్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం రాధిక, సెంటర్ హెడ్ డాక్టర్ శ్రీకాంత్ బాబు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వెరీ గుడ్ మార్నింగ్ టు ఆల్ మీడియా ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్. ఐఎమ్ డాక్టర్ సునీల్ కిషోర్, క్లినికల్ డైరెక్టర్ అండ్ చీఫ్ నియోనాటాలజిస్ట్ ఫర్ మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఇన్ వైజాగ్ క్లస్టర్. అయితే ఈరోజు మనం ఎందుకు అసెంబ్లీ అయ్యామంటే, ఈ మధ్య మనం చాలా కేసెస్ వింటున్నాము, స్క్రబ్ టైఫస్ రిలేటెడ్ కేసెస్ ఈ మధ్య న్యూస్లో, మీడియాలో మనం చూస్తున్నాము, అండ్ చాలా డెత్స్ కూడా అయినట్టు మనం చూస్తున్నాము. సో అయితే ఇది ఎలా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, నెక్స్ట్ వీళ్ళు సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటాయి, దీన్ని ఎలా ట్రీట్ చేయాలి అనే దాని గురించి బేసిక్గా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి, అండ్ చాలామందికి సందేహాలు, అనుమానాలు కూడా ఉన్నాయి దీని గురించి. సో దాని గురించి అని చెప్పి మెయిన్గా ఈరోజు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇది ఎలా వస్తుంది. ఎస్పెషల్లీ ఈ సౌత్ ఏషియన్ కంట్రీస్లోను అండ్ సౌత్ ఇండియాలో కూడా ఇది ఎక్కువగా ఉంది యాజ్ కంపేర్ టు రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఇది ఒక పర్టికులర్ బ్యాక్టీరియా వలన వస్తుందన్నమాట. దానికి రిలేటెడ్గా ఏంటంటే ఒక చిన్న టైనీ మైట్స్ అని ఉంటాయి. సో దే యాక్ట్ యాజ్ వెక్టార్స్. సో దానివల్ల ఏంటంటే ఈ బ్యాక్టీరియా అనేది బాడీలోకి ఎంటర్ అయ్యి ఈ పర్టికులర్ డిసీజ్ వస్తుంది. ఎస్పెషల్లీ పిల్లలు చాలామంది ఈ సెమీ అర్బన్ ఏరియాస్, రూరల్ ఏరియాస్లో ఎక్కడైతే మనకి స్టాగ్నెంట్ వాటర్ ఉంటుందో, లేకపోతే ఫీల్డ్స్, గ్రాస్ ఏరియాస్ ఉంటాయో, గ్రాస్ ఎక్కువగా ఉన్న ఏరియాస్, అక్కడ వాళ్ళు ఆడుకోవడం వల్ల ఆ చిగ్గర్స్ అనేవి బాడీలోకి ఎంటర్ అయ్యి సో అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నమాట. అయితే వై వీ షుడ్ వరీ అబౌట్ దట్. ఇది ఎర్లీ స్టేజ్లో మనం ఐడెంటిఫై చేస్తే కనుక, అంటే ఫస్ట్ 2 to 3 డేస్లో ఐడెంటిఫై చేస్తే కనుక 100% సర్వైవల్ రేట్ ఉంటుంది, ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ ఉంది కాబట్టి. కానీ ఒక 5 days 1 week డిలే అయితే ఇట్ కెన్ స్ప్రెడ్ టు మల్టిపుల్ ఆర్గాన్స్, అంటే లివర్ అవనివ్వండి, లంగ్స్, బ్రెయిన్ అన్నిటికీ స్ప్రెడ్ అయ్యి వాళ్ళకి ఐసీయూ అడ్మిషన్ అవసరం పడుతుంది, అండ్ మార్టాలిటీ అనేది ఎక్కువ ఉంటుంది. సో దట్స్ వై వీ షుడ్ వరీ అబౌట్ దట్. అండ్ బేసిక్గా ఏంటంటే దీని గురించి అవేర్నెస్ అనేది కూడా పబ్లిక్లోను యాజ్ వెల్ యాజ్ ఈవెన్ డాక్టర్స్, హెల్త్ కేర్ ప్రొఫెషనల్లోనూ తక్కువగా ఉంది. సో బేసిక్గా అవేర్నెస్ అనేది రావాలి ఫస్ట్. అయితే దీని సిమ్టమ్స్ అండ్ సైన్స్ ఎలా ఉంటాయి మనకేంటంటే, కామన్గా అన్ని ఫీవర్స్ లాగే ఫస్ట్ హై గ్రేడ్ ఫీవర్ స్టార్ట్ అవుతుంది. అండ్ యూజువల్లీ ఈ ఫీవర్ ఏంటంటే మనకి రొటీన్ మెడిసిన్స్తో తగ్గదనమాట. అండ్ మోర్ దెన్ 5 days ఫీవర్ అలా ఉంటుంది. అండ్ చాలా అదర్ ఫీవర్స్, అంటే అదర్ వైరల్ ఫీవర్స్ అవనివ్వండి, మలేరియా అవనివ్వండి, వీటిలో కొద్దిగా మనకు 2 to 3 days తర్వాత కంట్రోల్లోకి వస్తాయి. బట్ ఈ ఫీవర్లో ఏంటంటే రొటీన్ మెడిసిన్ కంట్రోల్ అవ్వదు. అండ్ ఒక 4 to 5 days తర్వాత ర్యాష్ ప్లస్ యాజ్ వెల్ యాజ్ దీంట్లో ఒక స్పెసిఫిక్ ఫైండింగ్ ఉంటుందన్నమాట. దాన్ని ఎస్ఆర్ అంటాం. అంటే ఎక్కడైతే ఆ మైట్ అనేది కుడుతుందో ఆ ఏరియాలో ఒక బ్లాక్ స్కాబ్ లాగా ఫామ్ అవుతుంది. అది ఎస్పెషల్లీ ఈ ఏరియాస్లో, అంటే మనకి నెక్ ఫోల్డ్స్ ఉన్న ఏరియాస్లోనూ, లేకపోతే మన ఆర్మ్ పిట్, గ్రాయిన్, ఈ ఏరియాస్లో ఆ ఎస్ఆర్ అనేది కనిపిస్తుంది అనమాట. బట్ మెనీ టైమ్స్ పేరెంట్స్ ఇగ్నోర్ చేస్తూ ఉంటారు దాన్ని. యాజ్ డాక్టర్స్ వీ యాక్టివ్లీ లుక్ ఫర్ దట్. అది ఉంటే దట్ ఈస్ వెరీ స్పెసిఫిక్ ఫర్ దిస్ పర్టికులర్ డిసీజ్. ఈ స్క్రబ్ టైఫస్ అనే దానికి అది డయాగ్నోస్టిక్ మార్కర్ అంటాం అనమాట. సో మనకి ఫీవర్ ఉండి, ర్యాష్ అది ఉండి, ఆ ఎస్ఆర్ అనేది ఉంటే సో దట్ ఈస్ మోర్ స్పెసిఫిక్. అండ్ యూజువల్లీ వీళ్ళు ఏంటంటే ఒక 4 to 5 days తర్వాత బాడీ స్వెల్లింగ్ స్టార్ట్ అవ్వడం, ఫేస్ స్వెల్లింగ్, లెగ్ స్వెల్లింగ్ ఇవి స్టార్ట్ అవ్వడం అలా స్టార్ట్ అవుతుంది. అండ్ తర్వాత ఏంటంటే మల్టిపుల్ ఆర్గన్స్కి స్ప్రెడ్ అవుతుంది.
సో అండ్ ఆ స్టేజ్లో ఇట్ కెన్ బికమ్ వెరీ క్రిటికల్ అండ్ చైల్డ్ కెన్ ల్యాండ్ అప్ ఇన్ ఐసీయూ. నమస్తే అండి, నేను డాక్టర్ రాధిక, మెడికవర్ కన్సల్టెంట్, గైనకాలజిస్ట్, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ విశాఖపట్నం జగదాంబ బ్రాంచ్లో ఉంటాను నేను. ఇవాళ మనం ఎయిర్ పొల్యూషన్ హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ ప్రెగ్నెన్సీ అనే దాని మీద కొంచెం మాట్లాడదామని. పొల్యూషన్ కంట్రోల్ వాళ్ళు మనని దాన్ని ఒక క్యాల్కులేట్ చేసి మనకి వాల్యూస్ ఇస్తారు, ఏక్యూఏ అని చెప్పి దాని వాల్యూస్ ఇస్తూ ఉంటారు. దాన్ని బట్టి మనకి పొల్యూషన్ ఎంత రేంజ్లో ఉన్నింది అనేది తెలుస్తూ ఉంటుంది. కానీ మనం దీన్ని చూసుకొని మనం రోజు బతకడం అనేది మనకి ఎలా తెలుస్తుంది అనేది జనరల్ పాపులేషన్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎస్పెషల్లీ ప్రెగ్నెంట్ ఉమెన్ పొల్యూషన్ అది ఎక్కువ ఉన్నప్పుడు, ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ప్రస్తుతానికైతే నెంబర్ ఆఫ్ వెహికల్స్ పెరిగిపోయినాయి, దాని పొల్యూషన్ బాగా ఎక్కువగా వస్తుంది. దీనివల్ల స్మాగ్ అనేది క్రియేట్ అవుతుంది. పొద్దున పూట ఎర్లీ మార్నింగ్ వాక్ అని చెప్పి ప్రెగ్నెంట్ ఉమెన్ బయటకు వెళ్తామని చెప్పి అలాంటివన్నీ మానుకుంటే బెటర్. ఇందులో ఏంటంటే ఏక్యూఐ వాల్యూస్ అనేది మోర్ దెన్ 200 ఉండడం వల్ల ఇట్ ఈస్ లైక్ ఇన్ ఏ సివియర్ ఫామ్లో ఉన్నింది. దాన్ని బట్టి ఈ వాల్యూస్ ఇవన్నీ బ్లడ్లోకి ఎలా చొచ్చుకుపోతాయంటే డీప్ ఇంటూ ద లంగ్స్, అక్కడి నుంచి బ్లడ్ స్ట్రీమ్లోకి వెళ్ళిపోతాయి. దీని నుంచి మనకి ఏమవుతుందంటే ఈ పొల్యూటెంట్ గ్యాసెస్ ఏమేమి ఉంటాయంటే నైట్రిక్ ఆక్సైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, తర్వాత ఓజోన్ వాల్యూస్ ఇవన్నీ కూడా ఎక్కువ అవడం వల్ల మనకి బ్లడ్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. మనకు ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ తగ్గుతుంది. దాంతో ఏమవుతుంది, ఆక్సిజన్ మనకే కాదు బతకడానికి, బేబీకి కూడా కావాలి ఇప్పుడు ప్రెగ్నెంట్ ఉమెన్కి అయితే కనుక. సో ఇవన్నీ నార్మల్ బ్లడ్లో వెళ్ళి తర్వాత మాయ దగ్గర, ప్లాసెంటా దగ్గర కూడా డిపాజిట్ అయిపోతుంది. దాంతో ఆక్సిజన్ సాచురేషన్ అనేది బేబీకి కూడా తగ్గుతుంది. దీనివల్ల మనకి బ్లడ్లో మనకి ఎలా తగ్గితే మనకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, కడుపుతో ఉన్న వాళ్ళకైతే కనుక బీపీ ఎక్కువ రావడము, అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్టెన్షన్ అంటాము, ప్రీ ఎక్లాంప్సియా అంటాం. దీనివల్ల మనకి ఫిట్స్ వరకు వెళ్ళే కాంప్లికేషన్స్ ఉంటుంది. దానివల్ల బేబీకి ఆక్సిజన్ సప్లై తక్కువ అవడం వల్ల దాని గ్రోత్ తగ్గుతుంది. అది కాకుండా సడన్ డెత్స్ ఆఫ్ ద బేబీస్ కూడా జరగచ్చు. సో దీనివల్ల మదర్కి ఎలాంటి కంప్లైంట్స్ ఎర్లీగా ఉంటాయంటే మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళకి సడన్గా దగ్గు రావడం అని, హెడేక్ రావడం, తర్వాత నాసియా అంటాం. కడుపుతో అంటే నాసియా కామన్ ఏమో అనుకుంటాం, కానీ ఇదేంటంటే లైట్ హెడెడ్నెస్ చెప్తారు, సివియర్ హెడేక్ చెప్తారు, కళ్ళు చాలా దురదలు పడుతున్నాయని చెప్తారు, తరచు కాఫ్ వస్తూ ఉంటుందని చెప్తారు. ఈ మధ్యకాలంలో చాలా రోజు కనీసం 3-4 కేసెస్ మేము చూస్తున్నాము. ఎందుకంటే ఆల్రెడీ సెన్సిటివ్ పీపుల్ అయ్యి ఉండొచ్చు వాళ్ళు. అది కాకుండా ఆస్మాటిక్ పీపుల్కి అయితే ఇంకా సివియర్ ఫామ్లోకి వెళ్ళిపోతారు. వీటన్నిటి నుంచి మనం జాగ్రత్తలు పడాల్సింది ఎలాగంటే, ఎక్కువ రష్ ఉన్నప్పుడు బయటికి రాకుండా ఉండడం, తర్వాత వర్కింగ్ ఉమెన్ అని చెప్పి ఇప్పుడు అందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. అది ఇంకా బెటర్, దాని నుంచి కొంచెం ఎఫెక్ట్ తగ్గవచ్చు. కానీ స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్న కొద్దీ మళ్ళీ బీపీ పెరగడము, ఉమ్మనీరు తగ్గడం ఇవన్నీ మేము చూస్తున్నాం. సో మన ఆక్సిజన్ అట్మాస్ఫియర్ అది ఎంత బాగుంటే, మనకి మదర్కి ఆక్సిజన్ సప్లై అది బాగుంటే కనుక వాళ్ళకి మనం గ్రోత్ అది బాగానే ఉంటుంది. వాటి కాంప్లికేషన్స్ నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు.